అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ కొఠారి వాణి చలపతిరావు గారు రచించిన అరణ్య రోదన అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. గడప దాటి ఇంట్లోకి అడుగు పెడుతుంటే కాళ్ళు సన్నగా వణికాయి సత్యమూర్తికి. గుండె దడదడలాడింది. మనసు సిగ్గుతో అవమానంతో కుచించుకుని పోయింది. తన ఇంటికే తను అలాంటి పరిస్థితుల్లో రావటం ఆశ్చర్యాన్నే కాదు, చిరాకును కోపాన్ని కూడా కలిగిస్తున్నాయి అతనికి. తలుపు ఓరవాకిలిగా తీసుండటం వల్ల బెల్ కొట్టాల్సిన అవసరం రాలేదు. భార్య దుర్గకు ఎదురుపడాలంటే భయంగా ఉంది సత్యమూర్తికి. ఇక కూతురు కీర్తి గుర్తొస్తేనే ఎలా ఫేస్ చేయాలన్న భయం పట్టి పీడించటం మొదలుపెట్టింది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. తుఫాను రాబోయే ముందట ప్రశాంతత కావచ్చది. మధ్య హాల్లో వాల కుర్చీలో కూర్చొని మొహానికి చెయ్యి అడ్డం పెట్టుకుని నిద్రపోతున్నదో లేక దీర్ఘంగా ఆలోచిస్తున్నదో తెలియని స్థితిలో ఉన్న దుర్గను చూసి మెల్లగా అడుగులో అడుగేస్తూ తన గదిలోకి వెళ్లబోయాడు సత్యమూర్తి. ఆపాటి అలికిడికి దిగ్గున లేచి కూర్చొని ఒక్కసారి భర్త వంక నిరసనతో చూసి ముఖం అటు తిప్పుకొని, వచ్చారా? మీరు మళ్ళీ వస్తారని అనుకోలేదు. ఏ ముఖం పెట్టుకొని వచ్చారు? సిగ్గులేదు అంది తీవ్ర స్వరంతో. దాంతో వాళ్ల దృశ్యాన్ని టీవీలో చూశారని అర్థమైపోయింది సత్యమూర్తికి. అది కాదు దుర్గా, మళ్ళీ నాతో మాట్లాడారంటే నా మీద ఒట్టే. నీకు అసలు విషయం మీరు నాకే విషయాలు చెప్పక్కర్లేదు. ఆ టీవీ ఎక్స్ ఛానల్ వాళ్ళు కళ్లకు కట్టినట్టు మరి మీ భాగవతం అంతా చూపించారు. సిగ్గుతో చితికిపోయాను. ఇంకా ఎంతమంది ఛానల్ చూసుంటారో, ఎంత బాగా మన పరువు ప్రతిష్టలు బజారును పడుంటాయో. మీరు ఇలాంటి మనిషిని నేను కలలో కూడా అనుకోలేదు. నోట్లో వేలు పెట్టినా కొరకలేనంత మంచి మనిషిగా పైకి కనిపించే మీలో ఇంత చండాలం దాగుందా అని అంటుండగానే కూతురు కీర్తి తన గదిలో నుండి బయటకొచ్చింది వేగంగా. తండ్రి కనిపించంగానే చిచి అంటూ వేగంగా గదిలోకి వెళ్ళింది. అమ్మా కీర్తి అంటూ గుమ్మం వరకు వెళ్లిన సత్యమూర్తికి ముఖాన్నే తలుపులేసేసింది. కళ్లల్లో తీవ్ర కోపాన్ని ఎగజిమ్మితూ, మీ నిర్వాకాన్నంతా ఇప్పటిదాకా మైక పట్టుకుని మరి ఎక్స్టీవీ ఛానల్తో పాటు మిగతా ఛానళ్లన్నీ కూడా కట్టగట్టుకుని పదే రివైండ్ చేస్తూ మరీ చూపిస్తున్నాయి. ఇక చూడలేక టీవీ బంద్ చేశాను. ఇదిగో మీరు చూడండి అంటూ టీవీని రిమోట్తో ఆన్ చేసి భద్రకాళి రూపంలో నడుముని చెయ్యి పెట్టుకుని అక్కడే నిల్చుండిపోయింది. దుర్గను అంత కోపంగా ఎప్పుడు చూడలేదు సత్యమూర్తి. చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి సానికొంపలో అన్నట్టు పేరుకు మాత్రం సత్యమూర్తి మీరు, కానీ మీ నిలువెల్లా అసత్యమే. పని పేరుతో ఆఫీస్కెళ్ళి మీరు చేసే పాపపు పనులు ఇవా? హవ్వా, నీకైతే ఎలాగో సిగ్గులేదు. నేనిక వీధిలో ఎలా తలెత్తుకుని తిరగలనండి అంది దుర్గా చీత్కారంతో. ఆన్ చేసిన టీవీలో నుంచి యాంకర్ గొంతు పెద్దగా వినిపిస్తోంది. అదిగో నేను చెప్పలేదు, మీ గురించి చూపిస్తున్నారు, చూసి తరించండి అని దుర్గా అనగానే ప్రభుత్వ ఆఫీసులో అసిస్టెంట్ ఇంజనీర్ సత్యమూర్తి రాసక్రీడలు, హెడ్ క్లర్క్ లక్ష్మితో పట్టపగలే రికార్డ్ రూమ్ నే బెడ్రూమ్ చేసుకుని సాగించిన శృంగారం అంటూ సత్యమూర్తి రికార్డ్ రూమ్ లో నిల్చొని ఉండటం, అదే టైంలో లక్ష్మి ఆ రూమ్ లోంచి బయటకు రావటం చూపిస్తూ దానికి చిలువలు పలవలు అల్లి పదే రివైండ్ చేస్తూ మరీ చూపిస్తున్నారు. ఆ దృశ్యం అసలు టీవీ ఛానల్కి ఎలా వెళ్ళిందో, ఎవరు షూట్ చేశారో అంతా అయోమయంగా ఉంది సత్యమూర్తికి. ఆ మర్నాడు ఆదివారం కావటంతో ఓ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. ఇద్దరూ కలిసి టీ తాగుతూ టీవీ చూస్తుంటే ఉన్నట్టుండి రాసలీలలు అంటూ ఆ క్లిప్పింగ్స్ తెర మీదకు వచ్చింది. ఆశ్చర్యంతో అదిరిపడ్డాడు సత్యమూర్తి. అయోమయంగా అనుమానంగా సత్యమూర్తి వంకకు చూశాడు ఆ మిత్రుడు. దాంతో కంగారు పడి, అదంతా అబద్ధంరా, వాళ్ళు చెబుతున్నది నిజం కాదు, నన్ను నమ్మరా అంటూ జరిగిందంతా చెప్పాడు సత్యమూర్తి. నువ్వు చెప్పింది నిజమై ఉండొచ్చునని నేను నమ్ముతున్నాను, కానీ ఈ లోకాన్ని ఎలా నమ్మించగలవు? ఏ పాటికే ఎంతో మంది చూసుంటారు. ఒకళ్ళకొకళ్ళు ఫోన్లు చేసుకుని చూడని వారికి కూడా చూపించుంటారు. ఇప్పుడు ఎలారా? నీ భార్య పిల్లలు ఈ దృశ్యాలను చూశారంటే తట్టుకోగలరా? నిన్ను అసహ్యించుకోరు అన్నాడు ఆత్రంగా. అలా అనగానే నేనింటికెళ్ళాలి అంటూ లేచాడు సత్యమూర్తి. ముందు టీవీ ఛానల్ ఆఫీస్కెళ్ళి జరిగిన విషయం చెప్పు. ఆధారాలు ఏవైనా నువ్వు చూపించగలిగితే టెలికాస్ట్ ఆపేస్తారేమో
అనగానే అటు పరుగులు తీశాడు సత్యమూర్తి. అక్కడ కనబడ్డ వాళ్ళందరికీ విషయం వివరించి మొరపెట్టుకున్నా విన్న నాథుడే లేడు. అరణ్య రోదనలా మారింది తన గోడు. దాంతో వెనుతిరిగి మనోవేదనతో, అలసటతో, తీవ్ర నిస్సత్తువతో ఇంటికి చేరుకుంటే ఇక్కడ లభించిన స్వాగతం ఇది అనుకుంటుండగా గదిలో నుంచి తొంగి చూస్తూ కీర్తి, అమ్మా టీవీ బంద్ చేయి, నేను సిగ్గుతో చచ్చిపోతున్నానిక్కడ. ఇప్పటికే మా ఫ్రెండ్స్ అంతా ఫోన్ చేసి మీ నాన్న టీవీలో కనిపిస్తున్నాడు ఫలానా ఛానల్లో అని ఒకటే ఫోన్లు అంటూ విసురుగా తలుపేసుకుని మళ్లీ లోపలికి వెళ్లిపోయింది. దాంతో హతాశుడైన సత్యమూర్తి భార్య దుర్గవంక చూస్తూ, దుర్గా ప్లీజ్ నేను చెప్పింది విను, ఒక్కసారి ప్లీజ్ అంటూ బ్రతిమలాడాడు. మీరేం చెబుతారు? నన్నేం వినమంటారు? ప్రత్యక్ష ప్రసారంలా మీ రంకును వాళ్ళంతా స్పష్టంగా చూపిస్తుంటే నేనలా చెయ్యలేదు, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు అని బొంకడానికి, విషయాన్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి ఇంకా ఏం మిగులుందని? మీ మదపిచ్చిన డప్పు కొట్టివరి ఆ ఛానళ్ల వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపించేలా చాటింపు వేస్తున్నారు. ఇంట్లో పెళ్లి కావాల్సిన పిల్లుంది, తండ్రి తిరుగుబుతని తెలిస్తే ఆ పిల్లకు పెళ్ళెవరు చేసుకుంటారు అంటూ గంట మోగిచ్చినట్లు విరామం లేకుండా గనగన మాట్లాడుతున్న భార్య దుర్గను చూసి సహనం నశించి చిరాకు రోషంలో నుంచి తన్నుకొని రాగా, దుర్గా అంటూ గట్టిగా కేకపెట్టాడు సత్యమూర్తి. ఆ అరుపుకు ఠక్కున దుర్గ నోరు మూతపడిపోయింది. కీర్తి తలుపు తీసుకుని ఒక్క పరుగున బయటకొచ్చి ఆశ్చర్యంతో అలానే చూస్తూ ఉండిపోయింది. అంత ఉగ్రరూపంలో భర్తను అదే చూడటం. జరిగిందానికి సిగ్గుపడాల్సింది పోయి అలా ఎందుకు రంకివేశాడో అర్థం కాలేదు ఆమెకు. ఊరుకుంటుంటే మరీ రెచ్చిపోతున్నావు? 30 ఏళ్ల మన సంసారంలో నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇదేనా? టైం బాగాలేక నేను ఆపదలో చిక్కుకుంటే సహకరించాల్సింది పోయి నువ్వు పరాయిదాన్లా నన్ను అవమానిస్తావా? ఇదేనా ఇన్నాళ్ళ మన దాంపత్యానికి ఫలితం? దుర్గా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా అక్కడ జరిగింది చెబుతాను విను. ఆఫీసులో నా కుర్చీలో నేను కూర్చొని సీరియస్గా పనిచేసుకుంటూ ఉండంగా నా ఎడం పాదం మీద ఏదో సరసర పాకుతున్నట్టు అనిపించింది. చటుక్కున లేచి చూసేసరికి అది నా మోకాలు దాటి వెళ్లిపోయింది. దాంతో కంగారు పడి చటుక్కున దగ్గరలోన్న రికార్డు రూంలోకి పరిగెత్తాను. అక్కడ సామాన్యంగా ఎవరు ఉండరు. అందుకే అల్మరా చాటుకెళ్లి గబగబా ప్యాంటు విప్పేసి దులిపితే ఇంత పొడుగును ఉన్న జెర్రీ ఒకటి కింద పడి జరజర పాక్కుంటూ అక్కడ గోడకున్న చిన్న రంధ్రంలోకి వెళ్లిపోయింది. మళ్లీ ప్యాంటు వేసుకోబోతుండగా అక్కడే ఒక అల్మరాలోంచి ఏదో ఫైల్ తీసుకుంటూ మా హెడ్ క్లర్క్ లక్ష్మి కనిపించింది. నన్ను చూసి ముందు కంగారు పడి ఆ తర్వాత సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆ వెనకే ప్యాంటు జిప్ పెట్టుకుంటూ నేను బయటకొచ్చాను. అక్కడ నుండి ఇదంతా గమనించిన ఏ టీవీ జర్నలిస్టో లక్ష్మి రికార్డు రూంలోకి పోగానే నేను కావాలని అక్కడికి వెళ్లానని అనుకుని ఫాలో అవుతూ వచ్చి కెమెరా ఆన్ చేసి ఉంటాడు. దానికి చిలువలు పలవలు అల్లి సెన్సేషన్ క్రియేట్ చేసి మా ఒక్క ఛానలే ఈ విషయాన్ని కనిపెట్టి పెద్ద ఘనకార్యం చేసిందంటూ ఎక్స్క్లూజివ్ అని వేసుకుని సంబరపడిపోయి ఉంటారు. ఛానళ్ల మధ్య రగులుతున్న ఈ నిరంతర నిప్పు ఎంతమంది పరువు ప్రతిష్టలనో క్షణాల్లో కాల్చేస్తుందన్న విషయం వాళ్లకు తెలుసు. అయినా వాళ్ళది సీరియస్ గా తీసుకోరు. వాళ్లకు కావాల్సింది సెన్సేషనల్ న్యూస్. ఆ న్యూస్ ను చూస్తూ ఎగ్జైట్మెంట్ తో ఆ టీవీ ఛానల్ కు అతుక్కుపోయే ప్రేక్షకులు. ఫలానా టీవీ ఛానళ్ల వాళ్ళు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో తిట్టలు, లోలోపల జరిగే బాగోతాలను భలేగా బట్టబయలు చేస్తూ తెరకెక్కిస్తారు అన్న ప్రశంస. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి ఉన్నవి లేనివి కల్పించి బజారుకి ఇచ్చడమే వాళ్ల పని. ఇలాంటి వికృత జుగుప్సాకర చర్యల మీద ఎవరి నియంత్రణ లేదు. చెకింగ్ అధికారులు ఎవ్వరూ లేరు. అంతా ఇష్టారాజ్యం. నా బోటివాడెవడైనా ఇది అన్యాయం, ఇది అక్రమం, ఇది అకారణ అభాండం అని గొంతెత్తుకుని అరిచినా అది అరణ్య రోధనే గాని వినే నాథుడు ఉండడు అన్నాడు సత్యమూర్తి ఆవేదనగా. అంతవరకు చిత్తరువుల అలాలే నిల్చుండిపోయింది దుర్గా. కళ్లల్లో పశ్చాత్తాపంతో కన్నీళ్లు నిలిచాయి. జాలిగా భర్త వంక చూసింది. అదంతా విన్న కీర్తి, సారీ డాడీ, ఎక్స్ట్రీమ్లీ సారీ అంది బాధగా మనసులోనే. ఇంతలో టెలిఫోన్ రింగ్ అవడంతో దాని దగ్గరే నిల్చున్న సత్యమూర్తి రిసీవర్ ఎత్తి హలో అన్నాడు. నమస్కారమండి. ఏంటి మీరు చూశారా టీవీ? అవును, ఇప్పుడే వస్తున్నాను అని రిసీవర్ పెట్టేసి భార్య వైపు తిరిగి, మా కొలీగ్ సుబ్బారావు గారు ఫోన్ చేశారు. మా హెడ్ క్లర్క్ లక్ష్మి ఆత్మహత్య చేసుకుపోయిందట, సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉందిట అని చెప్పి
ఉన్నబలంగా చకచక హాస్పిటల్కు బయలుదేరాడు ఆందోళనతో సత్యమూర్తి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.